31వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 31 15 నుండి 20 వరకు మార్చి చదువుదాం. ఇర్మీయా గ్రంథం 31 15 నుండి 20 వరకు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి. రాములు అంగలార్పును మహారోదన ధ్వని వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొలకున్నది. ఏడవక ఊరుకుండము, కన్నీళ్లు విడిచటం మానము. నీ క్రియలు సఫలమైనది. జనుల శత్రువుల దేశంలో నుండి తిరిగి వచ్చేది. ఇది యెహోవా. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాట కాని కోడి దెబ్బకు లోబడినట్లు నేను శిక్షకు లోబడుతున్నాను. నీవు నా దేవుడవై ఉన్న యెహోవా. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిమును గూర్చి అంగలార్చుచుండగా నేను ఇప్పుడే విని ఉన్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడి తిని నేను సంగతిని తెలుసుకొని తోడ చర్చుకుంటుని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించచ్చు నేను అవమానం నుండి సిగ్గుపడి తిని. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం చేసుకొని నన్ను విడవకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్. మీకు పూసకు పూసగుచ్చినట్టుగా ప్రతి లేఖనాన్ని విభజించి మీకు చెప్తున్నాను. ఎంతమంది వింటున్నారో, ఎంతమంది దాన్ని అనుభవిస్తున్నారో తెలియదు. మనము సంవత్సరానికి 4 వాగ్దానాలు తీసుకున్నాల. 1 వ్యక్తిగతమైన వాగ్దానం, 2 కుటుంబ వాగ్దానం, 3 సంఘ వాగ్దానం, 4 సార్వత్రిక సంఘ వాగ్దానం. ఈ 4 లోకం అనేటువంటి సముద్రంలో బతుకు నావతో జీవించే మానవులమైన మనకు ఈ 4 అలలు ఎక్కడి నుండి వస్తాయో, గాలి ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు. ఆ తుఫానులను, ఆ గాలులను తట్టుకోవడానికి ఆడ పిల్లలు ఏమో చేస్తున్నారు చూడే. ఆడ బయట కొంచెం అట్లా పోండి. ఎవరు ఆడ బయట చూడు, కనపడదా? మైక్ బంద్ చేయ బయటది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఎక్కడి నుండి ఏ సమస్య వస్తుందో, ఎక్కడి నుండి ఏ బాధలు కలుగుతాయో మనకు తెలియవు. కాబట్టి ఈ 4 తాళ్ళు ఈ బండరాళ్ళకి, దేవుని వాక్యము వాగ్దానం అనేటువంటి బండరాళ్ళకి కట్టుకొని ఏ తుఫాను వచ్చినా, ఏ గాలి వచ్చినా ఒక బలమైన తాడునో చెట్టునో పట్టుకుంటేనే నిలబడతాం. గాలి లేచింది అనుకోండి, గాలిలో కొట్టకపోతుంటే ఏం కావాలి మనకి సపోర్టు? ఏమి భాష రాదా? గాలిలో కొట్టకపోతుంటే సపోర్ట్ ఏం కావాలి? ఏదో ఒకటి కావాలి, పట్టుకొని నిలబడాలి. తాడు కావచ్చు, రాయి కావచ్చు, ఆధారం అనేటువంటిది ఉండాలి. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోకయాత్రలో ఉన్నాం కనుక ఈ 4 వాగ్దానాలు కావాలా. అంత దేవుని వాక్యమే. అంత పట్టుకొని పోతామా మనం? అంత పట్టుకొని నడుస్తారా ఈ సంవత్సరం వల్ల? వాక్యము ఒక అధ్యాయాన్ని తీసుకొని, ఒక వచనం తీసుకుంటే దాని గురించి మనం పట్టుకొని ధ్యానించడం ఒక 20 సంవత్సరాల పైన పడుతుందంట. అందుకనే మనం అంత పట్టుకొని నడవలేం కదా. ప్రతి కష్టం వచ్చినప్పుడల్లా అన్ని వాగ్దానాలు ఎత్తి పడతావా నువ్వు? అన్ని వాగ్దానాలు ఎత్తిపెట్టవు కదా. అందుకని వాగ్దానాలు అవసరం. వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసినామంటే నువ్వు దేవునికి భయపడలేదంట. దేవుని భయం ఎవరికైతే ఉండదో వాళ్ళకి దేవుని ప్రత్యక్షత ఉండదంట. వాళ్ళు ఎంత చెప్పినా
వాత వేసుకుని ఉంటారంట మనస్సాక్షిని, మనసుని. నేను ఇంతే, నేను ఇంతే, నేను ఇంతే. వాత అంటే మీకు చెప్తాను. ఎద్దు ఏడన పొరపాటున వచ్చి బండిగ్గేటప్పుడు ఏదన్నా పోయేటప్పుడు కాలు జారి దాని కాలు జారితే దాని నడుము భాగం, పిక్క భాగంలో, మక్కి భాగంలో నరం పడుతుంది. ఈ నరము పట్టినప్పుడు అంతవరకు బాగా నడిచినటువంటి ఈ ఎద్దు ఏం చేస్తుందంటే, అప్పుడు దాకా బాగా నడిచింది, ఇప్పుడు బాగా నడచదు. కారణం ఏంది? తుంటి నరము పట్టింది. ఇప్పుడు ఈ ఎద్దు ఏం చేస్తుందంటే, కాలు సరిగా నడవక కాలు ఈడుస్తుంది. అప్పుడు రైతు ఏం చేస్తాడు అంటే, దాన్ని ఒక 10 మందిని తీసుకొచ్చి కట్టేసి కాళ్ళు 4 కాళ్ళు కట్టి ఒక బలమైనటువంటి కడ్డి ఆకారంలో ఉన్నటువంటి దాన్ని, వినండి ఇక్కడ చూడండి, నన్ను చూడండి, ఒక బలమైనటువంటి కడ్డి ఆకారంలో ఉన్నటువంటి ఇనుప దాన్ని తీసుకొని దాన్ని బాగా కాల్చి దాన్ని తీసుకొచ్చి కరెక్ట్ తుంటునరం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ పట్టిందో అక్కడ ఈ కడ్డితో కాలుస్తాడు అన్నమాట. కాల్చినప్పుడు ఆ నొప్పికి తట్టుకోలేక ఈ కాలు ఒకటి ఇడిచిపెట్టింటాడు, ఆ 3 కాళ్ళు కట్టేసి. అప్పుడు ఆ నొప్పికి, ఈ మంటకి తట్టుకోలేక జాడిచ్చి ఇదిలిస్తుంది అనమాట. ఇదిలిచ్చినప్పుడు ఈ తుంటి నరం అనేటువంటిది లూజ్ అవుతుంది. ఇప్పుడు బయటికి ఆ ఎద్దు పోయినా నడుస్తున్నప్పటికి కూడా ఏం కనపడుతుంది అందరికీ? వాత కనపడుతుంది. దాన్ని ఏమంటారంటే వాత వేయబడినది. ఇప్పుడు వాత వేయబడిన చోట ఎంటికలు మొలుస్తాయా? మొలసదు. స్పర్శ ఉండదు. ఏముండదు? స్పర్శ ఉండదు. కారణం ఏంటంటే ఆడ తోలు మందమై ఉంటుంది. అది దోమలు గరిచినా, మిగతాది ఏం టచ్ చేసినా కూడా అది స్పర్శ ఉండదు. అలాగనే విశ్వాసుల యొక్క విశ్వాసము, దేవుని బిడ్డలు చెప్పిన దేవుని వాక్యాన్ని దాన్ని తీసుకోకపోతే, పౌలు అన్నాడు, వాత వేయబడినటువంటి మనసాక్షి అంటే చలనం ఉండదు, స్పర్శ ఉండదు వాళ్ళకి. దేవుని వాక్యం అంటే మచ్చుకు చెప్తుంటారు, వస్తుంటారు, చెప్తుంటారు, బోధకులు అనుకుంటారు. నువ్వు దేవుని వాక్యమును ప్రేమిస్తే దైవజనులు ప్రేమిస్తావు అంతే. దేవుని వాక్యమును ఎంత ప్రేమిస్తావో, ఇప్పుడు ఎవరో ప్రార్థన చేసింది, ఆరాధన చేయమంటే, నా కొడుకులు మారలే, నా బిడ్డలు మారలే అని యాడ చేసేది? ఇది సంఘ ప్రార్థనకు వచ్చి చేయాల. అప్పుడు వచ్చి, ఓ ప్రభువా ఇన్ని బాధలు కలుగుతుంటే కూడా మనం అప్పుడు వచ్చి, నా కొడుకు మారలే, నా భర్త మారలే, నా పిల్లలు మారలే, నైనా నీకు వందనాలు తండ్రి, నన్ను కరుణించు తండ్రి అని ఆడ చెప్పాలా. ఇదే సమయము దేవుని ఆరాధించే, ఆయన బతికించినాడు, రక్షించినాడు, అందును బట్టి ఆయనకి ఆరాధన. అయినా పోయిన వారం నుండి ఈ వారం వరకు బతికించిన వాటి గొప్ప ఘనత, అది నీ కృపనే అని చెప్పేది ఆరాధన. కాబట్టి ఈ అధ్యాయంలో వ్యక్తిగత వాగ్దానాన్ని, కుటుంబ వాగ్దానాన్ని దైవ సేవకులైనటువంటి మేము వచ్చి మీకు వివరించి చెప్తాం. సంఘంలో వాగ్దానం గురించి మనం చూసినప్పుడు, మన సంఘ వాగ్దానం 17వ వచనము, రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు, ఇదే యెహోవా వాక్. దేవుడు రాబోయే కాలంలో మేలు చేయాలనుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో 20 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఇర్మీయా గ్రంథం చదవాలంటే కొంతమంది భయపడతారు. ఈ ఇర్మీయా గ్రంథం చదువుతుంటే కష్టాలు వచ్చినాయి, బా ఈ గ్రంథం తొందరగా అయిపోవాలా నాకు. ఇంకా కొంతమంది ఇంకొక రకంగా, యోబు గ్రంథం చదువుతున్నాను అందుకని కష్టాలు వచ్చినాయి. యోబు గ్రంథం కూడా ఏం కావాలా? తొందరగా అయిపోవాలా. యెహెజ్కేలు గ్రంథంలో లోయలో దింపినాడు ఎముకల, ఏం లోయ అది? ఎముకలతో నిండిన లోయ. అన్నీ దయ్యాల కాలలే వస్తున్నాయి, అందుకని అది కూడా తొందరగా చదవాలా. మనం ఇట్లా ఎందుకంటే మన పూర్వపు స్థితి ఐగుప్తు, మన పూర్వపు స్థితి ఐగుప్తు, ఆ అలవాటు, ఆ ఆచారాలు, ఆ పద్ధతులే అదే 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 ఇశ్రాయేలు ప్రజలు కూడా బయటకు వచ్చినా కూడా ఐగుప్తు గురించి ఆలోచన చేసినారు. అందుకనే అందరూ రాలిపోయినట్టుగా దేవుని వాక్యము చెప్తుంది.
దీంట్లో మొట్టమొదటిగా ఈ సంవత్సరం దేవుడు చేయబోయేటువంటి మేలుల్లో ఒక 8 విషయాలు ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఉన్నాయి. మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే 16వ వచనం, యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు. 16వ వచనం, ఏడవక ఊరుకుండము, కన్నీళ్లు విడుచుట మానము. దేవుని బిడ్డలతో ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, పోయిన సంవత్సరం అంతా ఎన్నో కన్నీళ్లు విడుస్తూ వచ్చినావు, పోరాటము ఆరాటము బాధలు కష్టాలు ఉంటూ వచ్చినాయి. అయితే ఇక ముందు ఏడుసాలి. మనం ఏం చేస్తాం? ఏడిసే అలవాట, దేవుని పట్టుకొని అడిగే అలవాటు లేదు మనకి. మనకున్న దుర్గుణం ఏంటంటే ఏడిసేది. నీ బాధ నువ్వు చెప్పుకొని ఏడిసేది, నా బాధ నేను చెప్పుకొని ఏడిచేది. ఈ బాధ ఈ ఏడ్చడం ఏందో ఆడపోయి ఏడుచు అంటారు. మాకు ఫలానా రెడ్డి ఇటు చేసిన ఆడ చేసి, నాకాడ చెప్తే ఏముంది, ఆడపోయి ఏడిచిపోయి అంటారు కదా. అది ఏడ్చేది ఏదో దేవుని కాడ ఏడ్చాలి. అన్నది ఏడ ఏడిచింది పోయి, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు అని ఊరాలు చెప్పుడు తిరిగిందా? ఏం చేసింది పోయి? తన దుఃఖము తన హృదయంలో ఉన్న బాధ పోయి దేవుని కాడ పోసుకుంది. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? పోయి కూడా ఏమైందంటే స్వార్థంతో అడగలే. మనమైతే పోయినప్పటి నుండి స్వార్థంతోనే అడుగుతుంటాం దేవుని కదా. ప్రభా నా కొడుకు, నైనా నా కొడుకునే చూడు, ఈ ఊరల్లా ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కాదు, ముందు ఇల్లునే కాపాడు నైనా, నా కొడుకుని, నా బిడ్డ నేను. మనం మన వాళ్ళ గురించే కదా. అయినా దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. అయితే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం వెళ్ళి ఆ అమ్మ తన స్వార్థం కొరకు కన్నీళ్ళు వేసలే. ముందు అడిగింది, దేవుని ఏమో అడిగిందంటే, నాకు కానీ ఇస్తే నీకు ఇస్తా, నీ పని అవసరం ఇప్పుడు నాకు ఈ ప్రభువా. ఏ మనసుతో అడిగిందో ఆ మనసును చూసినాడు దేవుడు. అక్కడ దైవజనుడు ఏమన్నాడు? ఏం తాగి వచ్చినావా ఎట్లా అన్నాడు. కొన్నిసార్లు దేవ సేవకులు మనల్ని గద్దించినట్టు మాట్లాడతారు. అదే సేవకుడు ఏమన్నాడంటే, నువ్వు కోరినది దేవుడు నీకు ఇస్తాడు పొమ్మ అన్నాడు. చూసినావా? తిట్టినాడు, దీవించినాడు. చాలాసార్లు మనకు అన్ని దీవెనలే కావాలనుకుంటాం. అందుకనే ఈ సంవత్సరం అంతా ఏడ్చుకుంటూ వచ్చినావు. నూతన సంవత్సరంలో ఫిబ్రవరి 23వ తారీఖున ప్రవేశించినావు. ఇక ముందైనా నీ ఏడుపు ఆపు. నీ సొంత పనుల కొరకు ఏడిస్తే జీవితాంతం ఏడుస్తావు. దేవా నేను నీ కొరకు ఏం చేయాలన్నాడు. అప్పుడు దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అందుకనే ఇలాగ ఏడ్చిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. దావీదు కూడా ఏడ్చినాడు, ఇర్మియా ఏడ్చినాడు. ఎవరి దగ్గర ఏడ్చేది? నువ్వు మంచలు చెప్పుకుంటావు, అన్నా మా ఆయన, అన్నా మా పిల్లలు. నిజమే కాదనం. పిల్లలు చేసే పనులకి తల్లిదండ్రి కన్నీరు ఈ కంట్లో నీరు ఈ కంట్లో కారుతారు. పిల్లలకు గోడాడకానికి తల్లిదండ్రుల బాధలు నిజమే కాదనం. కొడుకులతో అనుకుంటే కొడుకులు నమ్ముకుంటే కొడుకులు అడ్డు చేస్తారు, బిడ్డలు అనుకుంటే బిడ్డలు కూడా అటనే చేస్తారు. చాలా బాధలు ఉంటాయి. అయితే ప్రభు అంటాడు, నువ్వు ఏడిచేది ఏదో దేవుని కాడ ఏడిస్తే ఆయన ఇక ఏడవకము అని చెప్పి నీ కన్నీళ్లు తుడుస్తాడు. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని పట్టుకోవాలా. హిజ్కియా దేవుని దగ్గర ఏడిచినాడు ఆయుష్ కోసం. ప్రభువా నాకు సహాయం చేయంటే ఏమన్నాడు? నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూసిన. ఇది మొదటిది. రెండవది చూడండి, ఇర్మియా గ్రంథంలోనే 20వ వచనం. ఇర్మియా గ్రంథం 31 20వ వచనం కింద భాగం చదవండి. నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును, ఇదే యెహోవా. రెండవదిగా, ఇంతకాలం దేవుని కరుణకు దూరం అయిపోయినావు. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కరుణింతును. దేవుని కరుణకు పాత్రలు కావాలా? గుర్తుపెట్టుకోండి. లోకంలో ఉద్యోగం కావాలంటే ఏం కావాలా? విద్యార్హత కావాలా? అది కూడా చెప్పరు చూడి. చెప్పితే మళ్ళా ఇంత ఘనమైనటువంటి నోరులో నుండి ముత్యాలు రాలిపోతాయనే నోరు తెరిచి చెప్పొచ్చు కదా. ఉద్యోగం కావాలంటే మన ఊర్లో ఏదైనా పని జరగాల, పని చేయాలంటే దానికి ఏముండాలా? అర్హత ఉండాలి. మన దగ్గర దేవుని దగ్గరికి రాగానే ఏ అర్హత అవసరం లే. దేవుడు అడిగిందేమో ఇవ్వాలంతే మనకి. అట్లయితే మంచి దేవుడు, లేకుంటే ఇంక చెడ్డ దేవుడు. చూడండి మనకి ఎట్లుంటుందంటే, మన గుణము మనం అడిగిన వెంటనే కావాలాగా కదా, అట్లుంటుంది మన గుణం. అయితే దేవుడు అంటున్నాడు,
ఆయన కరుణకు పాత్ర కాదు. నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణిస్తాను. అందరిని కరుణించాడు ఆయన. నీవు ఆయన కరుణకు పాత్రుడు కావాలా. ఇది దీంట్లో ఉన్న రహస్యం. దేవుని కరుణకు పాత్రుడు అయినావా? ఎట్లా కరుణకు పాత్రుడు అవుతామంటే ఆయన వెంబడించడం ద్వారా ఆయన కరుణకు పాత్రులు అవుతాం. మనమే నమ్మకంగా అపనమ్మకస్తులైతే పిల్లలు నమ్మి రూపాయి మనం కదా. పిల్లలు నమ్మి రూపాయి ఎందుకు కారణం? నమ్మకత్వం. మన పిల్లల్ని నమ్మం మనం. మరి దేవుడు ఎట్లా నమ్మాలి నిన్ను? ఎంత సునాయసంగా అనుకుంటావు కదా. నువ్వు ఎట్టనే జీవించు, దేవుడు నమ్మాలి నిన్ను కదా. ఎట్టనే జీవించు, దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నేను నిన్ను కరుణిస్తాను. అయితే ఒకటి, నేను కరుణించేదానికి నువ్వు యోగ్యుడు అయి ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33:19 చదవండి. 19 చదవండి, త్వరగా చదవండి, త్వరగా చదవాలా. నా మంచితనం అంతయు బాగా వినండి. నీ ఎదుట కనపరిచేదను. చదవయా. నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించువానిని కరుణించేదను. ఎవని యందు కనికరపడుదునో. ఇప్పుడు నీవు పరిశీలన చేసుకో. అబ్బా, మోషే దేవుని కరుణకు పాత్రుడైనాడు. ఏమిటికైనాడు చెప్పండి అందరూ? దేవుడు కరుణించేదానికి పాత్రుడైనాడు. ఈనాడు నేను మోషే ఎందుకు మరి పాత్రుడైనాడంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనాడు. నమ్మకత్వం బట్టి దేవుడు నమ్మకమైన తప్పు చేసినాడు. ఒకసారి తప్పు చేసినా కరుణించినాడు. పోయి ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడన్నాడు కదా. కొన్నిసార్లు హృదయాలు బండ మాట్లాడాల్సి ఉంటుంది మనం. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, కర్ర తీసుకొని కొట్టాడు. పోయి ఏం చేసినాడు? కర్ర తీసుకొని కొట్టినాడు. నేను మాట్లాడమంటే నువ్వు కొడతావా? ఇంకా నువ్వు నాకు అవసరం లేదన్నాడు దేవుడు. ఏమన్నాడంటే, కొట్టినప్పటికీ కూడా నీరు బయటకు వచ్చింది. కొట్టినా కూడా సహాయం చేసినాడు, కరుణించినాడు. కారణం ఏంటంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన. మనం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, సొంతము అన్న అక్క ఇద్దరు కలిసి కుట్ర పని మోషే భార్య విషయంలో గొడవ పెట్టుకొని వాళ్ళకి మోసే కంటే మేము గొప్ప అని చెప్పి, దైవజనుడి కంటే ఎవరు గొప్ప కాదు భూమి మీద, గొప్ప అని చెప్పి ఆయన మీదకి విరోధంగా మాట్లాడినారు. మాట్లాడితే దేవుని కోపం వచ్చింది. మనం చాలాసార్లు నిందిస్తూ ఉంటాం. సేవకులైన వారు మన కొరకు ప్రార్థన చేయడం పాపమా? మన క్షేమం కోరి మన కార్యాలు జరిగించడం నేరమా? చాలాసార్లు నిందలేస్తుంటాం సేవకుల మీద. మాట్లాడవచ్చు అది సునాయసంగానే, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భూమి మీద పలుకు ప్రతి వ్యర్థమైన మాట. నువ్వు ఏదైనా శివులారి ఇంటినే మాట్లాడాలా. వినకుంటే ఏది మాట్లాడొద్దు, అనుమానించొద్దు. జీవితం ఎప్పుడు కూడా అనుమానించు. ఇద్దరు కలిసి ఉన్నారంటే, అబ్బా ఏందో నా గురించే మాట్లాడినారు చూడు అనేటువంటి అనుమానం నీకు అవసరం లేదు. నువ్వు వినడం దాని గురించి నీకెందుకు? ఆ దేవుడు చూసుకుంటాడు. అందుకని మోసే విషయంలో అహరోను మిరియాములను దేవుడు శిక్షించినాడు. ఆ అమ్మకి 7 దినాలు ఏం కలిగించినాడు? కుష్టి. అప్పుడు దేవుడు చెప్పినాడు తెలుసా, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన. అందుకనే దేవుడు కరుణకు పాత్రుడైనాడు. దేవుడు ఈ సంవత్సరం నిన్ను గురించి నువ్వు తప్పిపోతుంటే, నువ్వు పడిపోతుంటే, నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తుంటే, దేవుని కడుపులో వేదన ఉందంట. నేను కరుణిస్తాను, ఖచ్చితంగా కరుణిస్తాను చెప్తున్నాడు దేవుడు. అందుకే సంఘ వాగ్దానాలు అంటే కుప్పలు తీసుకోవడం అది కాదు. వాగ్దానాలు అంటే ఏం తీసుకుంటే ఏముందిలే అనేది కాదు. విశ్వాసముతో ఆత్మీయంగా ఇది దేవుని వాక్యం అని తీసుకోవాలి. నమ్మాలా. నమ్మితేనే నీకు సొమ్ము. నువ్వు నమ్మకుండా వాగ్దానాలు 1 తీసుకున్నా జరగదు, 10 తీసుకున్నా జరగదు. నువ్వు చెప్పిందే చేయాలా. అన్ని చూడండి, వాళ్ళ పూజారి ఏం చెప్తుంది అడుగుతారు వాళ్ళు ఫోన్ చేసి,
మంచి తిని ఉంది అయ్యా. అయ్యా అయ్యా మొన్న నేను అంగడికి పోయినాను, అంగడి కాటకు ఒక ఆయన వచ్చింది, నూనెకి వచ్చింది. అయ్యా ఈ నెలలో మంచి తిని ఏదుందో చెప్పుయా అని అడిగింది. నాన్న ఇటు చూసినాను అయ్యమ్మని. మంచి దినం దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆదివారం మంచి దినమే, సోమవారం మంచి దినమే, మంగళవారం మంచి దినమే. ఎన్ని దినాలు మంచి దినాలు ఉన్నాయి? 7 దినాలు మంచి దినాలు. మనం ఏం చేస్తాం? హిందువులకైతే అమాసకి బయటికి రాకూడదు. మేమైతే అమాస నాడే ప్రార్థన పెట్టేది. ఏం కారణం? ఏమవుతుంది? చచ్చిపోతామా? నా బిడ్డ అమాస నాడు పుట్టింది, ఇంకేం చేయాలి మళ్ళీ చెప్పు. పెద్దమ్మాయి అమాస నాడు పుట్టింది, ఏమి దొంగది అవుతుంది అని చెప్పి. ఏమవుతుంది? దొంగది అవుతుంది అమాస. ఆ రోజు దీపావళి ఒకటి, అమాస ఒకటి, 2 కలిసి వచ్చినాయి కాబట్టి ఇది ఇట్ట పుడితే మీరు ఏం చేయాలంటే ఫలానా స్వామికి పోయి ఫలాభిషేకం చేయాలని చెప్పి. నేను వాళ్ళని చూసి వింతగా నగినాను. ఎవరు బిడ్డలం మనం? ఎవరు బిడ్డలం? సునాయాసంగా వస్తుంది. సునాయాసంగా వచ్చి మనం శోధిస్తుంది సైతాను. మన బంధువుల్లోనే లేపుతాడు, మన దాయాదుల్లోనే లేపుతాడు. ఒక్కగానొక పిల్ల పుట్టింది, ఇంకా అప్పుడు ఒక పిల్లే పోగొట్టుకుంటారా అని చెప్పినారు. పేరన్నా మార్చండి. ఏం పేరు? దేవుని దీవెన చేతనే ఇచ్చినాడు కాబట్టి దివ్యాన అని పేరు పెట్టాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు. దేవుని వాక్యంలో అమాసాలు పున్నాలు ఏమి లేవు. దేవుని కరుణకు పాత్ర కావాలంతే. ఏం కావాలి మనం? దేవుని కరుణకి. చూడండి ఇంకో మాట, రోమపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. చదవండి. చదువు. 9:13. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించితనని వ్రాయబడి ఉన్నది. చాలు. ఎవరు ప్రేమించినాడంట దేవుడు? ఆ తర్వాత ఇంకో మాట ఉంది, ఆ మాట కూడా చదువుదాం. కాబట్టి ఏమందము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదంట. అందుకు మోషే ఇలాగూ, ఎవరిని కరుణించునో వాని కరుణించు, ఎవని ఎడల జాలి పడుదునో. గుర్తుపెరండి దేవుని బిడ్డలారా, ఇది మీకు అవసరం. ఈ 2 విషయాలు చెప్పినాడు. ఏంటికి? ఒక కొడుకుని ఎక్కువ ప్రేమించినాడు, ఒక కొడుకుని తక్కువ ప్రేమించినాడు. ఇది మనుషులైనటువంటి మనకు నడుస్తుందేమో కానీ దేవునికి అట్లా రాదు. దేవుని యందు అన్యాయం ఉందా? అట్లా అనరాదట. దేవుని దగ్గర ఏం అన్యాయం లేదు. యాకోబును ప్రేమించినాడు, ఏశావును ద్వేషించినాడు. ఏం కారణం అంటే, ఏశావు గురించి బైబిల్లో ఏం రాయబడింది? ఎవరైనా చెప్తారా? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. నాకు సహవాసం లేకుంటే మన కానీ లోకం కావాలనుకున్నాడు. తర్వాత ఇంకేమనుకున్నాడు? ఏశావు అంటూ భ్రష్టుడైనను వ్యభిచారైనను లేడంట. భ్రష్టుడు అంటే దేవుడు అంటే భయం లేనుడు అని కదా. దేవునికి భయపడలే, మనుషులకి భయపడలే. తర్వాత ఎంజాయ్ చేసినాడు. అటు బయట చూడండి, కొంచెం అట్లా పండి కుక్కలు వచ్చి ఆ గేట్ తెరిచేసినారు. పోండి అట్లా, ఎవరైనా తొందరపండి, అక్కడ కుక్కలు గడుపుతుండే చూడాడు. యాకోబు యొక్క జీవితము ఎంతో దీవించబడ్డాడు. యాకోబు వ్యభిచారి కాలే. యాకోబు దీవెన కొరకు పోరాడినాడు. దేవుని దీవెన కొరకు పోరాడినాడు. దేవునితో పెనుగులాడిన భక్తుడు. అంతేకాదు సాధు అని రాయబడింది. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? సాధు. అందుకనే వాక్యమును యాకోబునకు తెలియజేసినాడంట కదా. యాకోబునకు ఏం చేసినాడు? ఆ సెల్లులు పక్కన పెట్టండి రమేష్. వాక్యం ఎవరికి తెలియపరుచుకున్నాడు దేవుడు? అప్పుడు యాకోబును కరుణించినాడు. వ్యభిచారిని భ్రష్టుల్ని ఎప్పుడు దేవుడు కరుణించాడు. గుర్తుపెట్టుకోండి. వ్యభిచారిని భ్రష్టుల్ని. తర్వాత అక్కడ రాయబడింది, భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని మీలో చూసుకోండి అన్నాడు. అయితే ఏశావు దేవునికి భయపడని వ్యక్తి. దేవుని సేవించే విషయంలో భ్రష్టుడు అంటే సరిగా రాడు. కూడికలకి బలి అర్పించే కాడికి కానీ, తండ్రి ప్రార్థన పెట్టే కాడికి కానీ రాడు. మనోళ్ళు కూడా ఉంటారు కదా, సంఘ ప్రార్థనకు రారు, బైబిల్ స్టడీకి రారు, ఆదివారం గంట కొడతారు, ఆదరేసుకొని పోతారు. చూడి జీతం పడితే చాలని టీచర్స్ ఉంటారు కొంతమంది.
జీతం పడితే చాలని. గవర్నమెంట్ అందరూ పసిగడుతుంది. అందుకని వాళ్ళ జీవితాల్లో ప్రమోషన్ ఉండదు, ఏముండదు. వాళ్ళ ట్రాన్స్ఫర్లు కూడా చేయరు. వాలంటీర్స్ని పెట్టుకుంటారు వాళ్ళు. ఇంటికాడ 2 నెలలు 3 నెలలు ఉండి ఒక 2,000 ఇచ్చి కొంతమందిని పెట్టుకుంటారు, ఊర్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళని. నేను దూరం నుండి రాలేనని చెప్పి. అది అంతకాలం నడిచింది. ఇప్పుడు ఏలేసేది ముఖం చూపించేసి వచ్చింది కదా. ఇప్పుడు దొరికిపోతారు దొంగలు అని చెప్పి వస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా సాధువైనటువంటి వాళ్ళకి, లోబడేటువంటి వాళ్ళకి దేవుని కరుణిస్తాడు. ఇది రెండవది. మొట్టమొదటిది ఏం చెప్పండి? ఏడవక ఊరుకుండము, నువ్వు కన్నీళ్ళు విడుచుట మాను. రెండవది, నేను ఎవరు కరుణిస్తాను వాని కరుణి. ఇక మూడవది చూడండి దేవుని వాక్యంలో నుండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొన్ని వాగ్దానాలు చెప్తాను మీకు. దేవుడు ప్రతిసారి వాగ్దానంతోనే మాట్లాడతాడు మనతో. చదవండి ఇర్మీయా గ్రంథం, తిప్పండి మీ బైబిల్. 2వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఖడ్గం తప్పించుకుని వారైన నా జనులు అరణ్యంలో దయనొందిరి. చాలు. మూడవదిగా దేవాదేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని దయకు పాత్రలు కావాలి మనం. అరణ్యములో, లోకమైనటువంటి అరణ్యములో, లోకంలో ఏముంది? అరణ్యం ఉంది. అరణ్యంలో శబ్దాలు ఉంటాయి కదా. అరణ్యంలో ఏముంటాయి? నల్లమల్ల అరణ్యంలో ఎప్పుడైనా తప్పిపోయిన వాళ్ళు అడగండి, చెప్తారు. ఇంకా టీవీలలో దాని గురించే ఫోకస్ పెట్టిటాయి. నల్లమల్లలో ఒక ఆయన తప్పిపోయినాడు, నల్లమల్ల అడవిలో ఒక ఆయన తప్పిపోయినాడు. ఎక్కడ పోయినాడు? సింహాలు తినింటాయా, ఎలుగుబండి దొక్కింటుందా, ఏనుగు దొక్కి, అన్నీ చెప్తుంటారు. ఇంకా బతికి రావాలని కోరుకుంటున్నాం, సజీవంగా రావాలని కోరుకుంటున్నాం అని చెప్తారు. లాస్ట్కి అయితే మన ఆశలన్నీ, గవర్నమెంట్ పడిన ప్రయాసాలన్నీ నిరాశలు అయిపోయినాయి, ఒక పులి తినేసిపోయిందని చెప్తారు. ఇదే లోకంలో ఉన్నటువంటి అరణ్యంలో ఎన్నో శబ్దాలు. జీవిత అరణ్యాల్లో రకరకాలమైన పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, అరణ్యంలో నేను నీకు దయ చూపాలని కోరుకుంటున్నాను. ఎంత ప్రేమ గల దేవుడయ్యా! ఈ జీవిత అరణ్యంలో దేవుడు నీకు ఈ సంవత్సరం ఏం చూపించాలనుకుంటున్నాడు? దయ చూపించాలి. ఇంక ఏసాక ఇంతకాలం ఏడ్చినావు, నా ముందు ఏడ్చు, విడుదల ఇస్తా. రెండవది, నేను నిన్ను కరుణిస్తాను. యాకోబు వలె, మోషే వలె నమ్మకత్వాన్ని సంపాదించుకో, నాతో పెనుగులాడు, నేను నిన్ను కరుణిస్తాను. మూడవ దేవుడు అంటున్నాడు, జీవితం అరణ్య యాత్రలో ఎటు చూసినా ఎడారులే, అయితే నేను నిన్ను ఖచ్చితంగా కరుణిస్తాను, దయ చూపిస్తాను. దేవ అరణ్యమే అనుకున్నద్దు, కష్టంలో ఉన్నాను అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీకు దయ చూపిస్తాను. రేపోదీం అరణ్యం ఉంది, సీనాయి అరణ్యం ఉంది. దేవుని వాక్యంలో దేవుని ప్రజల్ని అరణ్యం గుండా తీసుకెళ్ళాడు దేవుడు. తాపకరమైన సర్పములు వాటిని కాటు వేయలేదని రాయబడింది. తాపకరమైనటువంటి మృగాలు వారిని ఏం చేయలేదని రాయబడింది. కారణం ఏంటంటే, దేవుడు వారి ముందుండి మేఘ స్తంభంలోను అగ్ని స్తంభంలోను, అగ్గి ఉంటే ఏటివి రావు దగ్గరికి నడిచాడు, కాపాడుకున్నాడు. ఈనాడు కూడా దేవుని కార్యాలు మనకు కనపడవు, చెవులు కనపడవు. వింటున్నారా? కాబట్టి మూడవదిగా దేవుడు మిమ్మల్ని కరుణించాలని కోరుకుంటున్నాడు. ఇక 4వ ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేసేదను. విచారం కొట్టివేసి. విచారం అంటే చింత. ఏం చింత? డబ్బు సంపాదించే చింత. ఇంకా ఏం చింత? రకరకాలమైన చింతలు ఉన్నాయి కదా భూమి మీద. పాపం చేసేవానికి ఒక చింత. ఒకడు చింత చేసినాడు 2 సమయాల గ్రంథం 15వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో. ఎవరు వాడు? అమ్నోను. పాపం ఎట్లా చేయాలని చింత చేసినాడు. నానాటికి చారంతో బాధపడినాడు. అయితే దయాదులే మంట పెట్టినారు. కుటుంబంలో అన్నదమ్ములే. మనం ఏం చేస్తాం? అన్నదమ్ముల మాట దాటి పెట్టుకోవాలబ్బా, దేవుని మాటలు ఎట్టినాలబ్బా అంటాం. దేవుని కంటే గొప్పలేం కాదు కదా. కొంప పెట్టినాడు. దావీదు జీవితంలో నెమ్మది లేకుండా చేసినాడు.
రకరకాలమైన చింతలు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు 27వ వచనంలో అన్నాడు, మీరు చింతించటం వలన మూరెడు ఎక్కువ చేసుకుంటారు. అయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అయితే 6వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనంలో అంటాడు, ఏం తిందుమో ఏం కట్టుకుందామో అని దేని గురించి విచారణ చింత చేద్దాడు. ఏ విషయంలో చింత చేద్దండి. దేవుడు నీ విచారణ కొట్టేస్తాడు. నీ చింత కొట్టేయాలని కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం. వాగ్దానంలో ఉన్న సారాంశం చెప్తున్నాను. ఏందో వాగ్దానాలు అంటే ఏదో ఉండదులే. కొంతమందికి వాగ్దానాలు అంటే ఉత్త భక్తి ఉంటుంది. ఉడత భక్తి. ఏం భక్తి? ఉడత భక్తి. ఉడత ఎంత ఉంటుంది, దాని భక్తి ఎంత ఉంటుంది కదా. ఎట్లా భక్తి చెప్పుతున్నా, అక్కడ నేను వరంగల్లో ఉన్నప్పుడు, నాగర్ కర్నూలు ఉన్నప్పుడు ఒక ఆయన భక్తి వాగ్దానం తీసుకొని అసలు ఎవరికి చూపిడు ఆయన వాగ్దానం. సేవకుని గుడి చూపిడు. ఏనా ఏమొచ్చింది వాగ్దానం అంటే, వచ్చిందిలే చెప్తే కొన్ని జరగవని, చెప్తే కొన్ని జరగవంట. మరి నువ్వన్నా చూస్తావన్నా అంటే, చూస్తాను నేను చూస్తాను. ఎట్లా చూస్తావు నువ్వు అంటే, వారం రోజులు స్నానం చేస్తాడంట. ఎన్ని రోజులు? వారం రోజులు. ఎట్లా స్నానం చేస్తామంటే సన్నీళ్ళతో చేస్తాడంట. 41 దినం చేయొచ్చు కదా ఆంటీ. వారం రోజులు సన్నీళ్ళతో స్నానం చేసి నడుము వరకు గుడ్డ కట్టుకొని మోకాల మీద ఉండి అప్పుడు చదువుతాడంట. ఏమిటిది? మరి మందిరానికి వచ్చేది సేవకుల గురించి సాటిలు చెప్పేదే. 24 గంటలు ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ వాక్యం అంతా ఇదేగా. ఈ వాక్యం కాదు, ఈ వాగ్దానం కాదు. ఇంకా భక్తి ఏంటండి? భక్తి ఎంత పెద్దది? ఉడత భక్తి. కాబట్టి అలాంటి భక్తి పరులుగా మనం ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన? మన విచారణను కొట్టివేస్తాడు. ఇంకేం చింత చేయొద్దు. నీ పిల్లల గురించి, చదువుల గురించి. నా పిల్లల గురించి ఏనాడు నేను చింత చేయను. చెప్పుకుంటే దాయదానతోటి చెప్పుకుంటాను. ఆయన ఎందుకు చెప్తాను అది కూడా అంటే, ఆయన బాధల్లో నుండి గడ్డకు రావాలని నా బాధ చెప్తాను. ఆయన బాధల్లో నుండి ఆయన గడ్డకు రావాలని నా బాధలు చెప్తాను. ఆయన ఎవరిని రూపాయి అడగ, నాకేం అవసరం లేదంట. ఎవరిని కూడా అడగాలి. పోషిస్తాడు, సహాయం చేస్తాడు, మన చింతలన్నీ కొట్టేస్తాడు. 4వది కదా. ఇప్పుడు ఎన్ని చూసినా మొదటి చెప్పండి, త్వరగా చెప్పాలా, ముగిస్తాను ఇంకా చెప్పాలా. మొట్టమొదటిది ఏడవక నువ్వు కన్నీళ్ళు విడుచుట మానము. ఏడవక ఊరుకుండు. ఇక ఏడ్చినావు, ఇక ముందు ఏడ్సాకు. ఏడేసార్లు నువ్వు ఏడ్చినా వాళ్ళకి చెప్పుకొని ఏడ్సాకు. ఎందుకు బతుకు దేవుని కాడ ఏడ్చు. రెండవది, దేవుని కరుణకు పాత్రుడుగా ఇంట్లో నమ్మకస్తుడుగా ఉండు. దేవునికి నమ్మకస్తుడుగా ఉంటే నేను కరుణిస్తాను అంటున్నాడు. మూడవది, జీవిత అరణ్యాల్లో దేవుడు దయ చూపుతాడు. ఈ అరణ్యంలో ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు అనుకోవచ్చు. పాడైన ఎడారిలో ఎవరు నాకు సాయం చేయరు అనుకోవచ్చు. దేవుడే నీకు దయ చూపుతాడు. తర్వాత 4వది ఏం చెప్పినాను? విచారణ కొట్టివేసి ఏం చేస్తాడంట? ఆనందం. దేవుడు ఎవరిని బాధ పెట్టాడు. దేవుని వాక్యంలో, విలాప వాక్యంలో 3వ అధ్యాయం 33వ వచనంలో ఏమని రాయబడిందంటే, హృదయపూర్వకంగా దేవుడు దుఃఖమైనను విచారణైనను ఎవరికి కలుగజేయడంటే ఆయన మనసు అట్లాంటి మనసు కాదంట దేవుని. వాడు స్వకీయమైన దురాశల వల్ల ఇడవబడి శ్రమకు పాత్రుడవుతాడంట. సరే, ఈ శ్రమ నుండి గడ్డకేసినాడు అనుకో, దీవించినాడు అనుకో, మనం ఏం చేస్తాం? కయ్యను భక్తి చూపిస్తామంట. ఏ భక్తి? దేవుడు నా పిల్లలు ఈ బాధలు పడుతున్నారని చెప్పి తినిపో అని సకల జీవుల్ని, దిక్కులేని వారిని, విధవరాన్ని, పేదలకి, నిరాధారులకు దేవుడైనటువంటి దేవుడు తను గుప్పు తిప్పితే మనకి ఏదో ఒక మార్గాన్ని సహాయం చేస్తే తర్వాత దేవుని లెక్క చేయమంట. మనం దేవునికి ఇవ్వమంట. మనం ఆయన ఎట్లయితే మనసు చిన్న మనసుతో, కయ్యను చిన్న మనసుతో దేవునికి ఎట్లా తెచ్చినాడు? చిన్న మనసుతో. దేవుడు సమృద్ధి అయిన పంటిస్తే చిన్న మనసుతో తాలు తప్పలు అన్ని తీసుకొచ్చి దేవునికి ఇస్తే దేవుడు తేసేసినాడు. దేవుడు దీవించే కొలది
మనం దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. అది అసలైన దీవెన. సరే, దాని గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు. అయితే ఉదాహరణ చెప్పినాను నేను. దేవుడు నీ విచారణ కొట్టివేస్తాడు. తర్వాత చూడండి, ఎవరిని హృదయపూర్వకంగా బాధ పెట్టే దేవుడు మన దేవుడు. అందుకనే దుర్మార్గుడు తన దుర్మార్గులు చచ్చిపోవడం దేవునికి ఉద్దేశము లేదు. ఐదవది చూడండి, ఐదవది ఇర్మియా గ్రంథం. ఐదవది ఇర్మియా గ్రంథం 31 10వ వచనం చదవండి. 10వ వచనం ఇర్మియా 31:10. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోనికి దానిని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టువాడు వారిని సమకూర్చిన గొర్రెల కాపరి. దేవుడు నేను సమకూరుస్తానంటున్నాడు. ఐదవది, నిన్నేం చేయాలని కోరుకుంటున్నాడు? ఇంతకాలం తప్పిపోయినావు, అయితే ఇప్పుడు నువ్వు కావాల్సిన మాట ఏంటంటే సమకూర్చబడాలి. ఏం కావాలా? సమకూర్చబడాలి. ఇంతకాలం తప్పిపోయినావు సాలింగా, ఇప్పుడైనా ఇంక ఈ వయసు అయిపోతే ఇంక ఎప్పుడు నువ్వు సమకూర్చుకోలేవు. రాబోయే దినాలు బీపీ షుగర్లు అన్నీ వస్తాయి. దేవునింటికి పోదామంటే కూడా చేత కాదు. ఇప్పుడు అబ్రాహ్మణుని రమ్మంటే వస్తాడా? చేత కాదు నేను అంటాడు. కారణం ఏంది? శరీరం సహకరించదు, అనారోగ్యాలు వస్తాయి. వయసులో ఉన్నప్పుడే నువ్వు చేయకపోతే, దేవునికి ఇష్టంగా జీవించకపోతే కాలం వస్తుంది, వద్దన్న కాటికి నిన్ను తీసుకొని పోతారు. నీకు ఆయాసకరం అంతే అన్నమాట ప్రసంగిలో అంటాడు కదా. ఏమంటాడు? చివరి అధ్యాయంలో అనుకుంటా ఏమంటాడు? విధి నిర్ణయం కాలం రాకమునిపే నాకు ఈ దినాలు వద్దు, చంపేనైనా నేను బతకలేను, ఒక మంచంలో ఉండి ఏం చేయాలా అని ఏడ్చే దినాలు నీకు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నేను చెప్పిన మాటలు మీరు తేలిక తీసుకోవచ్చు. ఈ మాటలు ఒక దినాన్ని తీర్పు తీరుస్తాయి మిమ్మల్ని, జాగ్రత్త. ఇవేమో వాస్తవు ఏదో చెప్తున్నాడు ఆయన అనుకునొచ్చు, మీరు నిర్లక్ష్యంగా ఉండొచ్చు. ఒక ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు అంటే భక్సింగ్ గారు వాక్యం చెప్తుంటే హెబ్రోన్లో ఇట్లాంటి బోధలు దండిగానే మా చూ చెప్తుంటాడు. ఆయనకేమని చెప్పి గోడ కానుకొని కాళ్ళు పులిపిటికి చాపినాడంట. గోడ కానుకొని పులిపిటి చాపితే దైవజనుడు దైవావేశం వల్ల దేవుని వాక్యం చెప్తా ఉంటే లెక్క చేయలేదంట. నిద్రపోయిన కాటి నిద్రపోయినాడు, లాస్ట్కి లేచినాడు, అటు ఇటు తిరిగినాడు, ఇంకా పోదాం అనుకున్నాడు, మరలా వచ్చి కూర్చున్నాడు. ఎందుకని వచ్చింది? అందరూ ఒక్క మనిషి కూడా బయట పోవడంలే, నేను కూడా పోతే సిగ్గుపోతుంది అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు గోడ మాట్లాడిందంట. గోడ ఏమన్నా మాట్లాడిందంటే, లేచి మోకరించి పశ్చాత్తాపడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నీకోసమే. నువ్వు మోకరించి నీ తప్పును నువ్వు తెలుసుకొని దేవునికి సరెండర్ కాకపోతే, నువ్వు చేతులు ఎత్తకపోతే దేవునికి, నేను నీ మీద పడతాను, నువ్వు చచ్చిపోతావు అని చెప్పా. మీకు ఉదాహరణ చెప్తాను. ఇదే మాట బనగానపల్లిలో దేవుని మందిర విషయంలో గొడవలు వచ్చినాయి. పెరిగి 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 ఒకరికొకరు పెంచుకొని పెద్దగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ ఇంకా ఇట్లా కాదని చెప్పి ఇంకా లాస్ట్కి మందిరం రేకులు ఒకరు బీక్కిపోయినారు, తర్వాత పైపులు ఒకరు బీక్కొని పోయినారు. ఒక ఆయన వచ్చి గోడ కొడుకు తండ్రి బండలు బీక్కుతున్నాడు, గోడవారవి ఈ బండలు మావే అని పీకుతుంటే పైనుంటి గోడ వచ్చి అట్లనే కప్పింది. పైనుంటి గోడ వచ్చి తండ్రి కొడుకుని ఇద్దరు, ఒకడే కొడుకు, తండ్రి కొడుకు గడపాడుతూ బీక్తా ఉంటే దేవుని మాట లెక్క చేయనందున, ఇదందరూ మన ఊరోళ్ళందరికీ సాక్ష్యం, ఇది అక్షరాల సాక్ష్యం. ఆ దెబ్బకి అప్పటి నుండి ఎవరు మందిరం జోలికి రాలే. ఇంకా ఆ యొక్క పేరు కుమారక్క, పిల్లలు ఉండారు. దేవుని వరలారా, ఇవి సునాయాసంగా ఎప్పుడు తీసుకోవద్దు దేవుని వాక్యం. గనుక నేను సమకూరుస్తాను అంటున్నాడు. ఇంతవరకు అనేక రకాలమైన పరిస్థితులు గుండా దేవుడు నన్ను నడిపించినాడు. నేను నిన్ను సమకూరుస్తాను. 23వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా మాట అన్నాడు. చూడండి, 23:3వ వచనం. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. అవి అభివృద్ధి పొంది విస్తరించను. మరలా రప్పిస్తాను, మరలా సమకూర్చుకుంటాను అంటున్నాడు. కాబట్టి 5వదిగా దేవుడు నీతో ఏం చెప్తున్నాడు?
సమకూర్చుకుంటాను నిన్ను. ఐదవది ఆరవది చెప్పి ముగిస్తాను. రండి, రాబోయే కాలంలో నీకు మార్గం చూపిస్తాడు. 31వ అధ్యాయం 9వ వచనం, ఇర్మీయా గ్రంథం 31:9. అందరు చదువుదాము. ఇది లాస్ట్ కాబట్టి ఇక్కడ ముగిస్తాను నేను, ఎందుకంటే వచ్చే వారం కొన్ని చూద్దాం. దేవుని చిత్తం అయితే నేను చెప్తే. 9వ వచనం, వారు ప్రార్థించుచుండగా వారు ఏడ్చుచు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? చాలు. వారు ఏడుస్తూ వస్తారు. అయితే నన్ను ప్రార్థిస్తే నేను వారిని ఏం చేస్తాను? తొట్టిల్లకుండా చక్కని మార్గంలో నడిపిస్తా. నువ్వు ప్రార్థన చేస్తే నీకు మార్గం చూపుతాడు. మనకున్న నేచర్ ఏంటంటే సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు. మనం సమయం అంతా పోగొట్టుకుంటాం సీరియల్తోనూ, సినిమాలతోనూ, సెల్లులతోనూ, పిల్లలతోనూ కదా. అంత సమయాన్ని వృధా చేసుకుంటాం. అందుకనే జీవితంలో కన్నీళ్ళుగా మనకు ఆరడంలే, తగ్గడంలే. మన జీవితంలో దేవుని నమ్ముకున్నాం కానీ కన్నీళ్ళు మానడంలే. అందుకని నా ప్రజలు ఏడుస్తూ వస్తారు. అయితే నేనేం చేస్తాను? ఏమయ్యా నాగరాజు వినండి, నేనేం చేస్తాను అంటున్నాడు దేవుడు. చక్కని త్రోవ చూపిస్తా, నీ జీవితంలో ఒక మార్గం చూపిస్తా, నీ బ్రతుకు తెరువు చూపిస్తా, నీ పిల్లల జీవితంలో చూపిస్తా, నీ బ్రతుకు జీవితంలో ఎక్కడ నువ్వు ఉండాలో నేను చూపిస్తా. అది చక్కని మార్గము. తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టిపోడు దేవుడు. చూడండి, ఆ మాటకు వస్తే 1 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట చెప్పాడు. ఇంతవరకు నడిపించినాడు దేవుడు మనల్ని, ఇక ముందు కూడా నడిపిస్తాడని చెప్పుచూ ఒక రాయిని ప్రతిష్ఠించినారంట. ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సాదృశ్యం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. మానటు వలన యెహోవాకు ఎంతైనా విరోధముగా పాపం చేసిన వాడు నగుదును. ఏమంటున్నాడు భక్తుడు? శ్రేష్టమైన చక్కని మార్గం మీకు చూపిస్తా. దైవజనుడి దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చినారంతా. దైవజనుడు అన్నాడు, శ్రేష్టమైన చక్కని మార్గం చూపిస్తాను, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయకూడదు మీరు చేసిన పాపమును బట్టి, అయితే కూడా నేను ప్రార్థన చేయకపోతే పాపము, అయితే నేను మీకోసం ప్రార్థన చేస్తా. అయితే 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో 12వ వచనంలో ఇంతవరకు మనకు సహాయం చేసుకుంటూ వచ్చిన దేవుడు ఇక ముందు మనకు సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే దేవాదేవుడు చక్కని మార్గం 1 రాజుల గ్రంథం 8:36 ఆ మాట చూపించి ముగిస్తాను. ఇంకా 1 రాజులు 8:36 చదవండి. సన్మార్గమును వారికి చూపించి, ఎక్కడ? దేవుని మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తేనంట దూరాన, అంటే మీకు చెప్తాను, ఇక్కడ బబులోను దేశంలో, పర్షియా దేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలంతా వాళ్ళ మందిరం పోగొట్టుకొని అక్కడ శనుగోగు అంటే చిన్న చిన్న మందిరాలు అక్కడ కూడుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నవారు. ఆ మందిరం కంటే ఏ మందిరంలో నుండి అయితే చెక్కబడ్డారో, ఏ మందిరంలో నుండి వారు రక్షించబడ్డారో ఆ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడంతా దేవుడు ఏం చూపిస్తాడంటే వాళ్ళకి ఏం చూపిస్తాడు? శ్రేష్టమైన చక్కని మార్గం. గుర్తుపెట్టుకో. చేయిలు ఎందుకు ఎత్తాలంటే పోలీసు వాళ్ళు దొంగను పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? దొంగలు ఏం చేస్తారు? ఏం చేయాలి? దొంగలు ఏం చేయాలా? చేతులు పైకెత్తి సరెండర్ అయినానని, అంటే దేవా నేను నీకు సరెండర్ అయినాను, ఇక ముందు నా జీవితం కాదు నీ కోసమే. చక్కని మార్గం చూపిస్తాడు. సంఘ వాగ్దానములు ఎన్ని సంగతులు ఉన్నాయి చూడండి. చూసేదానికి అక్షరాలు కనపడతాయి మనకు కదా. మనకేం కనపడుతున్నాయి? పైన
చదువురాని వాళ్ళు విడిచిపెట్టండి, చదువు వచ్చిన వాళ్ళు కథ చెప్పండి. చూసేదానికి అక్షరం, అక్షరం మనల్ని చంపుతుంది. అక్షరంగా తీసుకుంటే ఆత్మ జీవింపు చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? నువ్వు ఆత్మీయంగా తీసుకుంటే జీవింపు చేస్తుంది, నువ్వు అక్షరం అని తీసుకుంటే నిన్ను చంపుతుంది. గనుక 6 విషయాలు చూసినాం. మొట్టమొదటి చెప్పండి, ఏడవక ఊరుకుండము. తర్వాత దేవుడు కరుణించే దేవుడు, అరణ్యములో కరుణించే దేవుడు. మూడవది కష్టాలలో దయ చూపే దేవుడు. 4వది మన విచారణను సమకూర్చే దేవుడు, మన విచారణ కొట్టివేసే దేవుడు. తర్వాత 5వది మనల్ని ఏం చేస్తాడంట? సమకూర్చే దేవుడు. 6వది ఏం చేసే దేవుడైనా చక్కని మార్గం, జీవితంలో చక్కని మార్గం చూపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో చక్కని మార్గాలు చూపించాలని దేవుని ఉద్దేశం. ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ మీదకి రండి. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నమ్మదగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి మీరు రక్షించుకున్నారు.